2, 3 రోజుల నుండి ఈ షెల్ఫ్, ఈ కప్‌బోర్డ్ మొత్తం సర్దాలనుకుంటున్నా అండి. అయినా ఇది చూడండి, మా ఆయన ఒక రోజు బట్టలు తీసుకునేటప్పుడు మా ఆయన గానీ, మా కొడుకు గానీ వీళ్ళిద్దరి బట్టలు మాత్రమే ఈ కప్‌బోర్డ్‌లో ఉంటాయి. ఎట్లా పెట్టిర్రు చూడండి. పాపది నాదైతే ఇట్లా ఉండదు. ఈరోజు కూర్చొని ఒక 2 గంటలు కూర్చొని సర్దిన్నా మళ్ళీ నెక్స్ట్ డే లేకపోతే 2 డేస్ తర్వాత అలాగే ఉంటుందండి. ఇవన్నీ సర్ది పెట్టడానికి నాకు 2 అవర్స్ పైనే పట్టింది. పడుకొని లేచి చూసేసరికి నాకైతే అసలు అన్నం కూడా తినాలనిపించలేదు. ఒక 2 డేస్ నుండి ఇరిటేట్గా ఉంది. ఇట్లా మడత పెట్టినాక మనశ్శాంతిగా ఉంది. మళ్ళీ 2 డేస్ తర్వాత అదే పొజిషన్గా అనిపిస్తుంది. ఏం చేస్తాం, మా ఆయనేమో నాకు కళ్ళ ముందు ఏది పెట్టినా వాళ్ళకి దొరకదు, మనం వెళ్ళి తీసి ఇవ్వగానే దొరుకుతుంది. 1-2 జతలు అయితే కళ్ళ ముందు పెట్టచ్చు కదండి. ఇంకా ఎక్కువ జతలు ఉంటే ఎట్లా పెడతాం చెప్పండి. ఇంకా ఇక్కడ మా ఆయనకు నాకు డిషుమ్ అవుతుంది అనమాట. ఇంకా మా బాబు అయితే చక్కెర కావాలని చక్కెర పోయమని వచ్చి నేను డికాషన్ పెడుతుంటే చక్కెర కావాలని వచ్చి వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. చక్కెర తింటూ ఉన్నాడు చక్కెర కావాలని. ఇంకా షుగర్ కనపడితే చాలా అసలు ఆగనే ఆగాడు. ఇంకా ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ వేసిస్తున్నా. ఈవినింగ్ టైం అయితే స్కూల్ నుండి రాగానే అల్లం వేసి మంచిగా డికాషన్ పెట్టుకుంటున్నా. అసలే నాకు టీ పడట్లేదండి, అందుకోసం ఇట్లా డికాషన్ అయితే పెట్టుకొని తాగుతున్నా. డికాషన్ ఏం అనిపించట్లేదు. హెడేక్ ఉన్నప్పుడు కొంచెం లెమన్ డ్రాప్స్ యాడ్ చేసుకుంటే తగ్గుతుందంట. మా డాడీ చెప్పిండు నాకు ఈ టిప్ అయితే. కొంచెం సబ్జా సీడ్స్ అండ్ పుదీనా కూడా వేస్తారంట. ఈ మాట అయితే మా హస్బెండ్ చెప్పిండే. ఇంకా డికాషన్ అవుతుంది ఆయన పిల్లలు అయితే ఇంకా వాళ్ళకి ఇడ్లీ ఇచ్చేసాను. ఇంకా ముగ్గురం కలిసి డికాషన్ అయితే తాగామన్నమాట. ఇట్లా నాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, ఇట్లా పిల్లలతో కానీ హస్బెండ్తో కానీ చాలా ఇష్టం అండి. ఇంకా డిన్నర్కి అయితే అన్నం చేసేసి ఇంకా తోటకూర పచ్చడి అయితే చేశాను. కుక్కర్లో వేసి ఉడకబెట్టి అన్నీ కలిపి పోపు పెట్టేశాను. గోంగూర పచ్చడిలాగా పుల్లగా చాలా టేస్ట్గా ఉంది. డిన్నర్కి అయితే ఇంకా పచ్చిపులుసు కూడా చేశాను. పచ్చిపులుసు ఎండాకాలం అయిపోయాక చేసినావు అని అంటాడేమో మా ఆయన. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ ఆలూ కర్రీ ఉంది. డిన్నర్ అయితే ఇదనమాట. లైక్ చేయండి. ఈవినింగ్